ఆవు పాల జున్ను. దీని రుచే వేరు. ఆవు ఈనిన తర్వాత ఇవి రెండో రోజు పాలు. లీటర్ పాలుకి పావు కేజీ బెల్లం పడుతుంది. 6 యాలక్కాయలు, 1 టీ స్పూన్ మిరియాలు, శొంఠి 3 కలిపి మిక్సీలో మెత్తని పొడిగా కొట్టుకొని పక్కన ఉంచుకోవాలి. శొంఠి అరుగుదలకే కాదు, జున్ను రుచిని కూడా ఇంకా పెంచుతుంది. పాలల్లో బెల్లముని సగం కొట్టుకున్న పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కడా బెల్లం పలుకు ఉండకూడదు. ఇవి బాగా కలిసాక ఒకసారి వడపెట్టుకోవాలి. ఒకసారి బెల్లంలో ఇసకది ఉంటూ ఉంటుంది. ఆవు పాలు జున్ను మెత్తదనం ఎక్కువ. అందువలన ఇది రుచి కూడా బావుంటుంది. చాలామంది పల్చని జున్ను ఇష్టపడతారు. 4, 5 రోజులు పాలైతే పల్చని జున్నుకి చాలా సూట్ అవుతాయి. మొదటి రోజు పాలల్లో మామూలు పాలు ఎన్ని కలిపినా ఆ రుచి అయితే రాదు. మిగిలిన సగం పౌడర్‌ని ఈ పాలల్లో బాగా కలిసేలా కలుపుకుందాం. శొంఠి, మిరియాలు ఈ 2 లేకుండా అసలు రుచికరమైన జున్నునైతే ఊహించలేం. జున్నుని వండేటప్పుడు టైం కూడా చూసుకోవాలి. ఎక్కువ సేపు ఉడకబెట్టడం వలన అది పిప్పులా తయారవుతుంది. ఈ జున్నుని ఆవిరి మీద ఉడకబెడదాం. ఇలా 7, 8 నిమిషాలు ఆవిరి మీద ఉడికిన జున్ను మనం చేత్తో ముట్టుకుంటే వేలికి అంటుకోకుండా ఉండాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన జున్ను రెడీ అయింది. ఇలా గరిటెతో తీస్తే చూడడానికే చాలా మెత్తగా కనబడుతుంది.